మీరు చూసుకోవచ్చు ఎంత బాగా వచ్చిందో కర్రీ మాత్రం. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కరివేపాకు చికెన్ అండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది పూర్తి డ్రై రాదు, ఇటు సెమీ గ్రేవీ రాదండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మెయిన్గా ఈ మసాలా పట్టుకుందామండి. మన కరివేపాకు చికెన్కి మసాలా అనేది మెయిన్. దీంట్లో వచ్చేసి ఒక 30 to 40 ml వరకు ఆయిల్ పోసుకుందాం. పోసుకొని ఒక 100 grams వరకు పచ్చిమిర్చి వేయించుకోవాలండి ఫస్ట్. ఆ తర్వాత మసాలాలు చూసుకోండి. 2 చెక్క, 1/2 టీ స్పూను మనకు సజీరా, ఒక 4-5 ఇలాచి, ఒక 1/2 స్పూను జీలకర్ర, మిరియాలు వచ్చేసి 1 స్పూన్ తీసుకోవాలండి దీంట్లోకి. తర్వాత వచ్చేసి మనకు ధనియాలు 1 స్పూన్ తీసుకుందాం. ఇవి కూడా ఈ మసాలాలో వేసుకుందాం. పచ్చిమిర్చిలో వేసుకుందాం ఆయిల్లో. ఆ తర్వాత కరివేపాకు అండి. కరివేపాకు వచ్చేసి 1 పిడికెడు వరకు తీసుకోవాలి. కలబెట్టుకుందాం. లైట్ రోస్ట్ కావాలి ఇదంతా. ఆ తర్వాత ఒక 4-5 ఎండుమిర్చి వేసుకుందామండి. ఎండుమిర్చి తర్వాత మనము ఎల్లిపాయలు కూడా ఒక గడ్డ వేసుకుందాం. ఇందులో వేసుకొని 1 నిమిషం కలబెట్టి ఇదంతా మనం మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ చేసుకుందాం ఇవన్నీ. మనం లైట్గా వాటర్ వేసి ఈ మిక్సీ పట్టుకున్నామండి. ఆ తర్వాత మనం ఇదే కడాయిలో కొంచెం ఆయిల్, ఒక 30 ml వరకు ఆయిల్ పోసుకుందాం. ఎక్కువ అవసరం లేదండి. ఒక 30 ml ఆయిల్ పోసుకొని 3 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయ కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు 1 kg చికెన్ వేసుకుందామండి. మనకు సైజ్ చూసారా, 30 నుంచి 40 గ్రాముల మధ్యన ఉందండి. ఆయిల్ కూడా చాలా తక్కువ వేసాను, మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనము పచ్చిమిర్చి పేస్ట్లో ఆయిల్ వేసాం కాబట్టి. గ్యాసు కాస్త స్లోగా ఉండాలండి ఇది చేసేటప్పుడు. మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు, ముక్క మాడొద్దు. ఆ వాటర్ కూడా అందులో గుంజుకపోవాలి, మొత్తం చికెన్ నుంచి వచ్చిన వాటర్. ఇప్పుడు కొంచెం ఒక 80% మగ్గిన తర్వాత ముక్క మనం ఒక 2.5 స్పూన్ల దొడ్డుప్పు వేసుకోవాలండి. టీ స్పూన్ అండి, ఇది వచ్చేసి టీ స్పూన్. 2.5 స్పూన్లు వేసాను. తర్వాత వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇక మంచిగా కలుపుకుందామండి. ఇప్పుడు కొంచెం అడుగు పడుతుంటుంది, కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 స్పూన్నర వేసుకుందామండి. 2.5 స్పూన్లు వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్టు. ఇక అల్లం వెల్లుల్లి పేస్టు బాగా కలపాలండి పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు మనం పట్టుకున్న మసాలా మొత్తం వేసేద్దామండి. పచ్చిమిర్చి కరివేపాకు మసాలా ఉంది కదా, అది వేసేద్దాం. మెయిన్ టేస్ట్ ఇదేనండి. ఇక కలుపుకుందామండి. స్లో గ్యాస్ మీద ఒక 10 నిమిషాల వరకు మగ్గనిద్దామండి. చూసారా ముక్క ఎంత బాగా వచ్చిందో? టేస్ట్ కూడా అదే లెవెల్లో ఉంటుందండి. ఇప్పుడు మీరు చూసుకున్నారా ముక్క ఎంత డ్రై అయిపోయిందో? ఈ విధంగా కావాలండి. ఈ విధంగా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక అరపిడిగడ్డ కరివేపాకు వేసుకుందాం. ఇంతేనండి, సింపుల్ కరివేపాకు చికెన్ చేసే విధానం. ఇక రెడీ అండి. దీంట్లో కారం వస్తుందని కొందరు అడగొచ్చు, కారం రాదండి. ఆ మిరియాలు, ఆ ఘాటు ప్లస్ ఆ పచ్చిమిర్చితోటే మనకు ఇది టేస్ట్ అనేది చాలా అంటే చాలా రుచిగా వస్తుంది. మీరు చూసుకోవచ్చు ఎంత బాగా వచ్చిందో కర్రీ మాత్రం. ఇక బంద్ చేద్దామండి. ఇంతే, సింపుల్. దీంట్లో కొత్తిమీర పుదీనా రాదండి. అంతే. చికెన్లో ఎప్పుడు కూడా చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై ఇలా కాకుండా కాస్త స్పెషల్గా చేసుకోవాలంటే మాత్రం ఈ కరివేపాకు చికెన్ ఫ్రై చేసుకోండి. టేస్ట్ మాత్రం ఇంకా వేరే లెవెల్. కొన్ని హోటల్లో ఇది స్పెషల్ డిష్ కింద లెక్కిస్తారండి. ఇది అంత బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని కరివేపాకు మొత్తం నీళ్ళల్లో, అది వాటర్ ఆయిల్, వేడి ఆయిల్లో మొత్తం
వేయించేసి పొడి బట్టి చేస్తుంటారు. అలా కూడా చేసుకోవచ్చు. మీకు కాజు కూడా వేసుకోవచ్చు అండి. ఏదైనా ఈ 2 ఆప్షనల్. మీకు ఈ స్టైల్‌లో చేస్తే మాత్రం ఇంకా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. కరివేపాకు పొడి కంటే ఈ స్టైల్‌లో మిక్సీ పట్టి చేస్తే ఇంకా బాగుంటుంది. అందుకే ఈ విధంగా మీకు చేసి చూపించాను. ఒక్కటండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకైతే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.